హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి మహాలక్ష్మి పథకంలోని చివరి పథకాన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు అమలు చేయాలనే ఉద్దేశంతో ఒక 3 ప్రూఫ్స్ ఉంటే చాలు ఈ పథకానికి మీకు అర్హత అయితే వస్తుంది. ఈ 3 ప్రూఫ్స్ ఏంటి? దీనికి మనం ఎలా అప్లై చేసుకోవాలి? ఎప్పటినుంచి డబ్బులొస్తాయి? ఈ విషయాలన్నీ గూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌నైతే మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్త అయితే మహిళలకు సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. బేసిక్‌గా మనకు మహాలక్ష్మి పథకంలో అంటే 6 గ్యారంటీ పథకాల్లో మనకు మహాలక్ష్మి పథకం మనకైతే ఉంటుందన్నమాట. ఈ మహాలక్ష్మి పథకంలో మనకు 3 పథకాలనైతే ఇచ్చారు. ఈ 3 పథకాలలో ఒకటి ఫ్రీ బస్సు, 2 గ్యాస్ సిలిండరు, మూడోది ప్రతి నెల రూ. 2,500 మహిళలకి ఇవ్వడం. ఇప్పుడు రూ. 2,500 మహిళలకి ఇవ్వడానికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు సిద్ధమైంది. ఇప్పుడు తాజాగా మనకు 3 ప్రూఫ్స్ ఉండాలి. అలాగే ఒక 4 కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టారు. వీటిలో మీరు అర్హత గనక సాధిస్తే నేరుగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే మీ ఖాతాల్లోకైతే రావడం జరుగుతుంది. సో, వీటికి సంబంధించి మనం క్షుణ్ణంగా చూసుకున్నట్లయితే బేసిక్‌గా మనకొచ్చేసి ఈ పథకం మహిళలకు 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉండాలి. అలాగే ఈ పథకానికి సంబంధించి మీకు డబ్బులనేది రావాలంటే మీ రేషన్ కార్డ్ అనేది యాక్టివ్‌లో ఉండాలి. రేషన్ కార్డ్‌లో ఈకేవైసీ కంప్లీట్ అయి ఉండాలి. అలాగే మీ యొక్క రేషన్ కార్డ్‌కి మీ యొక్క సంబంధించినటువంటి ఈ సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబాల్లో ఎవ్వరూ కూడా ఇన్‌కమ్ టాక్స్ పేయర్స్ గానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ గానీ, అలాగే మనకు ప్రభుత్వం నుంచి పెన్షనర్స్ గానీ, సో ఇట్లాంటి వాళ్ళు ఎవరు కూడా ఉండకూడదు. సో ఈ కండిషన్స్‌తో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు కొత్తగా ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు. ఇక అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి ఖచ్చితంగా ఆధారు మరియు రేషను, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంటు. సో, ఈ యొక్క 5 రకాల ప్రూఫ్స్ అయితే మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. వీటిల్లో మనకు మ్యాండేటరీగా రేషన్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ మనకు ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. బ్యాంక్ అకౌంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అందులో ఈ పథకానికి సంబంధించి మనకు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ. సో, ఈ 4 కులాలకు సంబంధించిన వారికైతే ఈ పథకం వర్తిస్తుంది. సో, ఈ పథకం డబ్బులొచ్చేసి మనకు ఒక్కొక్కరికి రూ. 2,500 చొప్పున మనకు మరో 2 రోజుల్లో అర్హుల లిస్ట్ అయితే విడుదల చేస్తారు. అయితే అర్హులకు సంబంధించి ఎలా గుర్తిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే రీసెంట్‌లీ జరిగినటువంటి జనగణన ఆ యొక్క డేటా ఆధారంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే నేరుగా ఈ పథకాన్ని అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. మొత్తంగా ఈ పథకానికి సంబంధించి ఈ 2026, 27వ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయించినటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 8,432 కోట్ల రూపాయలను నేరుగా మహిళల ఖాతాలలోకి 28 లక్షల మందికి పైగా మహిళలు ఈ పథకానికి అర్హులుగా ఉన్నారని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. సో, త్వరలో ఈ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసిన అనంతరం ఖాతాల్లోకి డబ్బులైతే వస్తాయి. సో, ఈ ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేసేదానికి ముందుగా మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. సో, ఎవరైనా సరే మీరు ఖచ్చితంగా ఈ పథకానికి అప్లై చేసుకొని సకాలంలో డబ్బులు పొందాలి అంటే ఆ అప్డేట్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకున్నట్లయితే వీడియో కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఈ వీడియోని మాత్రం మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా మీరు మన ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ.